నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కోవూరు మండలం పాటూరు గ్రామ జనసేన నాయకులు మహేష్, మనోజులు స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ బురదలో వినూత్నంగా నిరసన తెలియజేశారు. అనంతరం జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 3 సంవత్సరాల ముందు ప్రచారం మాధ్యమాలలో తిరిగిన కరపత్రం ఇదంటూ గుర్తు చేశారు. దాదాపుగా 5 మండలాల్లో 35 రోడ్లు వేస్తామని, ఆ రోజుల్లో ఈ కరపత్రం తెగ తిరిగిందని, అయితే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో సరైన రోడ్లు, కాలువలు లేక మురుగు నీరంతా ఇళ్లల్లోకి వచ్చి ప్రజలు విషజ్వరాల పాలవుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి ప్రజల సమస్యపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుధీర్ బద్దిపూడి, ప్రశాంత్ గౌడ్, షాజహాన్, బన్నీ, సీను, వర, మౌనేష్, కేశవ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మళ్ళీ మీరే ఎందుకు జగన్, ఇక మాకు వైసీపీ మాకొద్దు ప్రసన్న గారు అంటున్నారు ప్రజలు. దాదాపు 3 సంవత్సరాల కిందట ప్రచార మాధ్యమాలలో మీరు ఇచ్చిన పాంప్లెట్ ఇది మీరు గుర్తుందో లేదో, దాదాపు 5 మండలాల్లో 35 గ్రామాల కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు చేస్తామని ప్రచార హోరు సాగింది. ఒక్కటంటే ఒక్కటైనా పూర్తి చేశారా ప్రసన్న గారు? దాదాపు 37 పనులు రాస్తున్నారు. అన్నీ కేవలం ఈ ప్రింట్లకే సరిపోయినాయి, కానీ ఎక్కడ కూడా పని పూర్తయింది లేదు. గ్రామాల అభివృద్ధి నిర్వీర్యంగా ఉంది. ఇకపోతే ఇక్కడ పాటూరు హర్జన్ వాళ్ళలో ఉన్నాము. ఈ రోడ్డు అత్యవసరము అని ఎంపీ నిధుల నుంచి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డు వేయమన్నారు. ఈ రోడ్ల జారుడు బండ్ల అనే విధంగా ఉన్నాయి. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో ప్రజలు అవస్థపడుతున్నారు. కోవూరు గ్రామంలో, కోవూరు నియోజకవర్గంలో ఏ గ్రామాల కనెక్టివిటీ రోడ్లు కూడా సరిగా లేవు. మోకాళ్ళ లోతు నీళ్లు, చిన్నపాటి చినుక్కే మోకాళ్ళ లోతు నీళ్లతో అల్లాడిపోతున్నారు. ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. కోవూరు నియోజకవర్గం మొత్తం కూడా సహజ వనరులు దోచుకొని వైసీపీ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారే, కానీ ఆ సహజ వనరులతో వచ్చిన రెవెన్యూ ఉపయోగించినా కూడా ఈ పాటికి మన గ్రామాలు ఒక స్థాయిలో ఉండేవి. అవన్నీ మర్చిపోయి ఇండెంట్ పెట్టేది, డబ్బులు వసూలు చేసుకునేది, సొమ్ము చేసుకునేది ఇలాగుంది. ఈ 5 లక్షల రూపాయలు విడుదలైనాయా, విడుదలైతే ఎలా ఖర్చు చేశారు అనేది లేదు. నిన్నగాక మొన్న పాటూరు కల్జు దగ్గర 2 లక్షల రూపాయలు ఎక్కడి నుంచో నిధులు తెచ్చి కోవూరు కల్జు రిపేర్ చేస్తున్నామని చెప్పారు. ఊరికే మట్టి జల్లి వెళ్ళినట్టున్నారు. ఈ రోజున యథావిధిగా ఉంది. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. వైసీపీ ప్రభుత్వం నామమాత్ర ప్రభుత్వం. జనాల్ని ఎంతసేపుడికి దేహి అని అడుక్కునే స్థాయిలో ఉంటుంది. గరీబ్ హఠావో అనే ప్రజాప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చి ప్రజాప్రభుత్వానికి ఏర్పాటు చేయండి. మా అభివృద్ధి అనేది గ్రామాల కాడి నుంచే స్టార్ట్ చేస్తుంది. ఈ రోడ్లన్నీ కూడా బాగు చేసి మౌలిక వసతుల రూపకల్పనకు జనసేన పార్టీ శ్రమిస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఎమ్మెల్యే శ్రీ ప్రసన్నకుమార్ రెడ్డి గారు, ఆయన నోరు తెరిస్తే ఆయనకి నీతి సూక్తులే వస్తాయి. ప్రజల్ని మేమే ఉద్ధరిస్తున్నాము అనే విధంగా మాట్లాడతాడు. ఈరోజు మనం కోవూరు మండలం ఎల్లాపాలెం పాటూరు మధ్యలో నార్త్ పల్లెపాలెం గ్రామం దగ్గర ఉన్నాము. ఈ గ్రామానికి కనీసం ఒక 6 ఏళ్ళ నుంచి రోడ్డు లేదంట. ఈ రోడ్లో చూడండి, ఒకసారి చూస్తే మనం మొత్తం గుంటలే. చిన్న చినుకు పడితే ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చేసి ఇబ్బందులు పడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమం తీసుకొచ్చాడు, జగనన్న సురక్ష అంట. ఊరూరు తిరుగుతున్నారు. ఈ నీళ్ళల్లో భయంకరంగా దోమలు వస్తాయి. దీనివల్ల ఇబ్బంది పడతారు. చూడండి, అన్ని గ్రామం ఉంది, అన్ని కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రసన్నకుమార్ రెడ్డి గారికి ఒక జనసేన పార్టీ ద్వారా మేము అడుగుతున్నాము, మీకేమాత్రం సిగ్గు సర ఉంటే ఇలాంటి గ్రామాలను పట్టించుకోండి. మీరు మంచిగా ఉండే దగ్గర మీరు ఎక్కడ రోడ్లు వేయరు. రోడ్లు వేసి ఉంటారు కదా గత ప్రభుత్వాలు, ఆ రోడ్లలో తిరిగి మేమేదో ఉద్ధరించామని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ గ్రామాలను పట్టించుకోండి. ఏమి వీళ్ళు మనుషులు కాదా అని అడుగుతున్నాను. పెత్తందారులు మీరు పెత్తందారులు, పేదలను పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి జనసేన పార్టీ ద్వారా అడిగేది ఏంటంటే, మీరు గెలిచింది ప్రజల క్షేమం కోసం, వాళ్ళని అభివృద్ధి చేయడానికి మీరు గెలిచారు, అంతేగాని మీరు అభివృద్ధి చెందడానికి అయితే కాదని చెప్పి జనసేన పార్టీ మేము అడుగుతున్నాము. కోవూరు నియోజకవర్గంలో గ్రావెలు, ఇసుక, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురవుతున్నాయి. వీటిని పెంచి పోషించే, వీటిని ఎవరైతే దగా చేస్తున్నారో వాళ్ళనే మీరు పెంచి పోషిస్తున్నారు, కానీ ఓటేసిన ప్రజలకు మాత్రం ఏమాత్రం చేసే పరిస్థితి లేదు. ప్రసన్నకుమార్ రెడ్డి గారు, దయచేసి ఈ రోడ్లను పట్టించుకోండి. చూడండి, స్కూల్ వైపులో జగనన్న, ఇంకోటి ఏంటంటే జగనన్న నాడు నేడు అని మాట్లాడారు. అక్కడ ఒక స్కూల్ ఉంది, ఆ స్కూలు మొత్తం వాటర్ నిండిపోయి తాళం వేసేస్తున్నారు స్కూల్కి. ఎక్కడ చేస్తున్నారండి మీరు? అసలు ప్రభుత్వానికి
గండి కొడుతున్నారు, ప్రభుత్వాన్ని గండి కొట్టే వాళ్ళని పెంచి పోస్తున్నారు, కానీ ఓటేసిన ప్రజలకు మాత్రం ఏం మాత్రం చేసే పరిస్థితి లేదు. దయచేసి ఇంకనైనా సరే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ ద్వారా ఇక్కడ మేము గెలుస్తాము, మీకు బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పి జనసేన పార్టీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. జై హింద్, జై జనసేన. వణకం నెల్లూరు, నేను మీ మెరీన్ పీర్జాద్. సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ నవంబర్ 8 at 10 AM. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇప్పుడు 4th బ్రాంచ్ మన నెల్లూరులో మగుటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్. డోంట్ ఫర్గెట్ November 8th 10 AM. ఇక ప్రతిరోజు ఫెస్టివల్. డోంట్ మిస్ ద ఇనాగ్రల్ ఆఫర్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యు ఆల్ దేర్. సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే నవంబర్ 8న బ్రహ్మాండమైన ప్రారంభం. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి.